తన జీవితం ఎప్పుడో మొదలైనా తనకు జ్ఞాపకాలు మొదలయ్యేది మాత్రం తన బిడ్డ పుట్టినప్పటి నుంచి. తన పిల్లల కోసమే బ్రతికే తల్లులలో అలాంటి ఒక అమ్మ కథ ఇది. రాయలసీమ సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం మదనపల్లి మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అలా తెల్లవారుజామున గ్రామంలోని వారందరూ వారి పనులకు వెళ్ళిపోతున్నారు. రైతులు ఎద్దుల బండ్లను కట్టుకొని పొలాలకు వెళ్తున్నారు. కొంతమంది ఆడవారు బావి దగ్గరకు నీటి కోసం వెళ్తున్నారు. ఇంకొంతమంది ఆడవారు అప్పుడే లేచి లోగిలి ఊడ్చి నీళ్లు చల్లినప్పుడు వచ్చే ఆ మట్టి వాసనకు మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపించేది. అప్పుడే వేసిన ముగ్గులపై సూర్యుడి కిరణాలు పడుతూ ముగ్గు ఇంకాస్త మెరుస్తోంది. ఇంట్లోని అమ్మలు అప్పుడే పనులు మొదలు పెట్టేశారు. ఆ పల్లెటూరులోని ఒక ఇంట్లో ఏమో ఒక అమ్మ మామిడికాయలతో ఆవకాయ పెడుతున్నారు. ఇంకొక ఇంట్లో ఏమో వడియాలను ఎండబెడుతున్నారు. ఇంకొక ఇంట్లో ఏమో పిల్లల కోసం మజ్జిగ కలుపుతున్నారు. అదే గ్రామంలోని రాములమ్మ అనే ఒక అమ్మ నివసిస్తుండేది. కొన్ని సంవత్సరాల క్రితమే తన భర్త మరణించాడు. ఇప్పుడు తనకంటూ ఉండేది కొడుకు వినయ్ మాత్రమే. వినయ్ బాగా చదువుకొని పట్టణంలో ఉన్న ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రతి నెల ఖచ్చితంగా తనని చూడటానికి వస్తానని మాటిచ్చాడు. మొదట్లో బానే వచ్చేవాడు. తర్వాత తన దగ్గర నుంచి ఫోన్ రావడం కూడా తగ్గిపోయింది. కానీ రాములమ్మ మాత్రం ప్రతిరోజు సాయంత్రం బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎదురు చూసేది, తన కొడుకు వచ్చాడేమో అని. గ్రామ ప్రజలందరూ రాములమ్మకు తోడుగా ఉండేవారు. రాములమ్మ కూడా అందరితో చాలా కలివిడిగా ఉండేది. చిన్నపిల్లలతో కూడా చాలా ప్రేమగా ఉండేది. అది 2026 మే 10వ తారీఖు. అప్పటికే పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చినా కూడా ఆ రోజు బడిని శుభ్రం చేసి అలంకరిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న రాములమ్మ ఎందుకు ఈరోజు ఇంత అందంగా అలంకరిస్తున్నారని అడుగగా అక్కడున్న పిల్లలు ఈరోజు మదర్స్ డే అంటే అమ్మకు ప్రత్యేకమైన రోజు అని చెప్పారు. అవునా అంటూ రాములమ్మ ఇంటికి బయలుదేరింది. దారంతా తలలో ఒకటే ఆలోచనలు. వినయ్ పుట్టినప్పటి నుంచి ఉదయం లేవగానే తను ఇష్టంగా తినే వంట చేసేటప్పుడు కష్టంగా అనిపించినా ఎంతో సంతోషంగా వండి పెట్టడం. వేసవి కాలం వచ్చిందంటే అమ్మ నా కోసం ఆవకాయ తయారు చేసావా అని అడగకముందే మామిడికాయలు వచ్చిన మొదటి కాపుకి ఆవకాయ పెట్టడం, పప్పులోకి నంజుకు తినే వడియాలను ఎండబెట్టడం, తను స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తనని వెతుక్కుంటూ అక్కడికే భోజనం తీసుకెళ్లి తినిపించడం. వేసవి కాలంలో ఊరంతా నీటి కోసం కష్టపడుతున్నా నా కొడుకు ఇబ్బంది పడకూడదని నీరు దొరికే ఏ అవకాశాన్ని వదులుకోకుండా కడవ పట్టుకొని ఊరంతా తిరిగిన రోజులు. తనకు నచ్చిన మామిడి పళ్ళ కోసం సొంత మొత్తం తిరిగి బేరమాడి తీసుకోవడం. వినయ్ ఎండలో తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కడ వేడి చేస్తుందేమో అని భయంతో తన తలకు ఆముదం రాయడం, రాత్రిళ్ళు మేడపై నిద్రపోవడం, తన స్నేహితులందరినీ తీసుకొచ్చి అమ్మా కథలు చెప్పు అను గొడవ పెడితే ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి ఆరు బయట కూర్చుని కథలు చెప్పటం. తనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుందని తన కొడుకు సెలబ్రేట్ చేసిన మొదటి మదర్స్ డేని ఇలా ఒకటి కాదు తన కొడుకుతో ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ తలుచుకొని కన్నీళ్లతో ఇంటికి వెళ్ళిపోయింది రాములమ్మ. మరి నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.